హైదరాబాద్ జీడిమెట్లలో ఓ వ్యక్తిని మావోయిస్టుల పేరుతో బెదిరించిన కేసులో విజయనగరం పేరు బయటకొచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 నాటు బాంబులు, బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. అయితే నాటు బాంబుల్ని విజయనగరంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ జీడిమెట్లలో ఓ వ్యక్తిని మావోయిస్టుల పేరుతో బెదిరించిన కేసులో విజయనగరం పేరు బయటకొచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 నాటు బాంబులు, బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. అయితే నాటు బాంబుల్ని విజయనగరంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే నాటు బాంబుల వ్యవహారంలో విజయనగరం పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవలే జీడిమెట్లో కూన రాఘవేంద్ర గౌడ్ అనేటువంటి వ్యక్తి నక్సలైట్ పేరుతో బెదిరింపులు కూడా దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. 50 లక్షలు ఇవ్వకుంటే బాంబులతో పెళ్చేస్తామని దుండుగుడు కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 21న రాత్రి మాస్క్ ధరించి ఎర్రటవాల్తో బెదిరింపు లేఖను ఉంచి అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే గన్నవరం చెందినటువంటి ఎర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కొందువెల్లి రాజును కూడా అరెస్ట్ చేసి జీడిమెట్ల పోలీసులు రిమాండ్కి తరలించారు. అయితే వారి దగ్గర నుండి ఇప్పటి వరకు 13 నాటు బాంబులు, 4 సెల్ ఫోన్స్, 2 బెదిరింపు లేఖలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే విధంగా మావోయిస్టుల పేరు ఉపయోగించి ఈ విధంగా బెదిరింపులు దిగి డబ్బులు వసూలు చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నాటు బాంబులు ట్రైన్ లో వెళ్లి విజయనగరంలో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు గుర్తించడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ 13 నాటు బాంబులను కూడా విజయనగరంలో ఎక్కడ తయారు చేశారు, వీళ్ళకి అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. కొంచెం జరిగే మంచి ప్లాన్ చేస్తున్నారు.